నవ్వుతూ బతకాలిరా నాయనా నవ్వుతూ చావాలిరా చచ్చాక నవ్వలేవురా ఎందరేడ్చినా తిరిగి రావురా అని ఆచార్య ఆత్రేయ గారు అన్నారు. చూడండి, ఎప్పుడు మనిషి జీవితం అనేది నవ్వుతూ సాగాలట. మ్యాన్ మస్ట్ బీ హ్యాపీ. వస్తే రాని కష్టాలు నష్టాలు శాపాలు తాపాలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనిషి నవ్వుతూ ఉండడానికే ప్రయత్నం చేయాలట. ఎండాకాలంగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ ఎవడైనా తింటాడు, కానీ వాన వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తినేవాడే గొప్పోడు. సంతోషం వచ్చినప్పుడు, సక్సెస్ వచ్చినప్పుడు, డబ్బు వచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు, కానీ కష్టం వచ్చినప్పుడు కూడా నవ్వగలిగినోడే గ్రేట్. వాడొస్తే ఆనందంగా ఉంటుంది, వీడొస్తే ఆనందంగా ఉంటుంది, వాళ్ళని కలిస్తే ఆనందం ఉంటుంది కాదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నవ్వగలగటం అనేది చాలా గొప్ప విషయం. చూడండి, ఉన్నది ఒకటే జీవితం, అన్నీ ఇందులోనే, అన్ని ఆనందాలు ఇందులోనే ఉండాలి. కొంతమంది వస్తుంటాయి, కొన్ని పోతుంటాయి. ఎప్పుడు కూడా ఉన్నదాన్ని తృప్తిగా ఉండాలి, కానీ లేని దానికోసం ఆరాటపడకూడదు. అప్పుడే నీ దుఃఖం కలిగింది. చిన్నపిల్లలు త్వరగా పెద్ద అయిపోవాలని దుఃఖం, పెద్దవాళ్ళు మళ్ళీ యంగ్స్టర్స్ అయితే బాగుందని దుఃఖం, పేదవాడికి డబ్బు కావాలని దుఃఖం, డబ్బున్నోడికి మనశ్శాంతి లేదని దుఃఖం, ఆకలయ్యేవాడికి తిండి లేదని బాధ, తిండి ఉన్నోడికి అరగట్లేదని బాధ. ఎప్పుడు కూడా లేని దాని గురించి ఆలోచించమాకండి. ఉన్న దాంట్లో తృప్తిగా హాయిగా నవ్వుతూ ఉండండి. జీవితంలో కొంతమంది వస్తుంటారు, పోతుంటారు. జీవితంలో కొన్ని వస్తుంటాయి, పోతుంటాయి. వాటి గురించి ఆలోచించద్దు. ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి చిన్న సిచ్యువేషన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉండండి. ప్రతి చిన్న చిన్న విషయాలు చిరాకు పరాకు సీరియస్ అవ్వద్దు. హాయిగా నవ్వండి. ప్రతి సందర్భంలో నవ్వుతూ ఉండండి. ఎప్పుడు మీ ఆనందాన్ని రేపటికి వాయిదా మాత్రం వేయమాకండి.